Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఈ 4 ప్రాబ్లమ్స్ చేయాలంటే ఒక 3 ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోండి. సో చూడండి, సో ఏంటంటే ఇంటెగ్రల్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఆర్ ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇక్కడ కిందనే రాస్తాను ఎందుకంటే ఫార్ములా నెక్స్ట్ సరిపోదు. ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఫస్ట్ మీకు ఏది ఉన్నా ఇదే ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ సార్ మీరు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాశారు కదా, సో ఎట్లా సార్ 2 + 3 5, 3 + 2 కూడా 5, కాబట్టి ఫస్ట్ మీరు 2 రాసినారా 3 రాసినారా సంబంధం లేదు. ఫస్ట్ ఎక్స్ వచ్చిందా ఏ వచ్చిందా అది సంబంధం కాదు, 2 ఉన్నాయి ఆడిషన్లో, ఓకే ఉన్నాయి. సో కాబట్టి ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. సో x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సైన్ హెచ్ ఇన్వర్స్ వస్తుంది, సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. మనం ఇంటిగ్రేషన్లో చూడండి, ఇంటెగ్రల్ 1/√ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా డిస్కస్ చేసి ఏంటి సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫార్ములా చూడండి, 1/ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి 1/√ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఇట్లా వస్తే సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సేమ్ దీనిలాగానే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చింది, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. చూడండి x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై అయినా సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై అయినా కన్ఫ్యూజ్ అవ్వడం కోసం ఇది గుర్తుండాలి మీకు. ఓకే, సో ఇంటెగ్రల్ 1/√ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ అనమాట ఎక్స్ బై ఏ. నెక్స్ట్, సో ఇంకొక ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ని ఒకటే కదా. సరే, ఇప్పుడు రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ చూసాం. నెక్స్ట్ ఇంకా మిగిలింది రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ వస్తే ఏమొస్తుంది, సేమ్ ఇదే ఫార్ములా. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఇంటెగ్రల్ 1/√ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వచ్చింది అనుకోండి, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సేమ్ ఇదే రాస్తాము, x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదే ఇక్కడ ఏముంటుందో అదే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఏ స్క్వేర్ బై 2 ఇంటూ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటి మీద మనం ప్రాబ్లమ్ని చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ 16 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 16 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 16ని మనం 4 స్క్వేర్ రాసుకోవచ్చు, 4 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎందుకంటే డైరెక్ట్ ఫార్ములా వస్తుంది ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఫస్ట్ మీరు ఎక్స్ స్క్వేర్ రాసిన ఒకటే, 4 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాసిన ఒకటి. ఓకే, సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సిన్స్ ఏ అంటే 4 అనమాట, ఎక్స్ లేనిది అంటే ఎక్స్ అంటే ఎక్సే, కాబట్టి ఫస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి, ఈజ్ ఈక్వల్ టు x/2, ఎక్స్ అంటే ఎక్సే బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే మొత్తం ఇదే రాసేయండి. సో 4 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే డైరెక్ట్గా 16 ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు, ప్లస్ ఏ స్క్వేర్ బై 2 అంటే 4 స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఎక్స్ అంటే ఎక్స్, ఏ అంటే 4, ఇంటిగ్రేషన్ చేసాం ప్లస్ సి. ఇప్పుడు ఒక ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ బై 2, ఇక్కడ 2 1s, ఇక్కడ 16 4 స్క్వేర్ అంటే
16/2 8 అనమాట. 16/2 8 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ మీరు 4² + x² మళ్ళీ 16 + x² రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్లస్ ఇక్కడ 8 ఉంటుంది, సైన్ h ఇన్వర్స్ x/4. ఓకే, ప్లస్ మరి నెక్స్ట్ చూద్దాం. రెండవది ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4x² + 9 dx. 4x² + 9 dx. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, x² అది డినామినేటర్లో రూట్లో ఉన్న, న్యూమరేటర్లో రూట్ ఉన్న x² కోఎఫిషియంట్ ఉండకూడదు. x² కోఎఫిషియంట్ ఏంటి? 4. అంటే 4తో డివైడ్ చేయండి. సో ఎట్లా చేస్తామంటే 4ని కామన్ తీస్తున్నా ఇక్కడ, x² + 9/4. సో డౌట్ ఉంటే మళ్ళీ చెక్ చేసుకోండి. సో 4 × x², 4x², 4 × 9/4, 4 క్యాన్సిల్, 9 అనమాట. ఓకే, కాబట్టి ఇదే వచ్చేది. సో రూట్ ఆఫ్ a × b లాగా ఉంది. రూట్ a × రూట్ b రాసుకోవచ్చు. అంటే √4 అంటే బయటికి 2 వస్తుంది, ఇంకా మిగిలింది స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ x² + a² లాగా కనిపిస్తుంది. ఇది స్క్వేర్ రావాలి. 9/4ని నేను 3/2 హోల్ స్క్వేర్గా రాస్తాను. ఇప్పుడు 3²/4 వస్తుంది, అంటే 2² అంటే 9/4. సో కాబట్టి నేను 3/2 హోల్ స్క్వేర్గా రాస్తాను. ఓకే, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ a ఎంత సార్ అంటే, సిన్స్ a = 3/2 అనమాట. ఓకే, సో ఇప్పుడు కూడా ఫస్ట్ ఫార్ములాని x² + a² ఆర్ a² + x² 2 × రాశాను. చెప్పండి, x/2, x అంటే x/2, స్క్వేర్ రూట్ ఆఫ్ a² + x² ఆర్ x² + a², ఇదే x² + 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ a²/2. a² అంటే ఇక్కడ 3/2 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ h ఇన్వర్స్ x/a. x/a అంటే 3/+c అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × x/2 స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది ఇలానే రాస్తున్నా. దీన్ని మళ్ళీ సేమ్ 4x² + 9 కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ప్లస్ ఇక్కడ 3/2 హోల్ స్క్వేర్ అంటే 3² అంటే 9/2² అంటే 4, 2/1 ఏం లేదంటే. సో ఫైనల్గా 9/4 × 2/1 న్యూమరేటర్కి వెళ్తే 1/2, సో 9/8 అవుతుంది. 9/8 డైరెక్ట్గా రాస్తున్నా, ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ x/3/2. 3/2 న్యూమరేటర్కి వెళ్తే 2/3 అంటే 2/3x ప్లస్ c. ఓకే, సో ఇంకొక స్టెప్ కూడా చేయొచ్చు, 2తో మల్టిప్లై చేసి 2 క్యాన్సిల్, సో 2 1s 2 4 టైమ్స్ అట్లా కూడా చేయొచ్చు. ఓకే, చేయండి. సో x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్, దీని బదులే మనం ఏం రాసుకోవచ్చు, 4x² + 9 ప్లస్ ఇక 2 × 9/8, 2 1s 2 4 టైమ్స్ 9/4, 9/4 ఇంటూ సైన్ ఇన్వర్స్ 2/3x ప్లస్ అయిపోయి. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. థర్డ్ వన్, ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 - 25x² dx. ఓకే, ఇందాకే చెప్పాను మీకు, ఎప్పుడైనా x² కోఎఫిషియంట్ ఉండకూడదు మనకి. x² కోఎఫిషియంట్ 25 ఉంది అంటే 25ని కామన్ తీసి చేయాలి. ఓకే, సో కాబట్టి ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ 16, ఇంకా 25ని కామన్ తీయమని చెప్పానుగా. సో 25, ఇంకా ఇక్కడ 16/25 - x² ఉంటుంది dx. ఓకే,
సో 25తో డివైడ్ చేశాను, మళ్ళీ 25 ఇంటూ 1/25 క్యాన్సిల్ 16, 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇది మళ్ళీ ఎలా ఉంది, రూట్ ఆఫ్ ఏబి ఉంది, రూట్ ఏ ఇంటూ రూట్ బి, రూట్ 25 అంటే 5 అవుతుంది ఇంటెగ్రల్. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ లాగా వస్తుంది. 16/25 4/5 5 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? ఎస్. మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, సో ఏ ఫార్ములా చెప్పాను, ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, లాస్ట్లో నేను చెప్పేది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5. చెప్పండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఫార్ములా ఏంటి, x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదే రాయాలి, అంటే 4/5 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 అంటే 4/5 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే 4/5 ఇంటిగ్రేషన్ చేసాం ప్లస్ ఇంకొద్దిగా సింప్లిఫికేషన్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ x/2 ఇంటూ ఇది ఇలానే రాస్తున్నా. సో 4/5 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్, చూడండి దీన్ని ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16/5 స్క్వేర్ అంటే 25. ఇక డినామినేటర్లో ఏం లేదంటే 1, 2/1, 2కి డినామినేటర్లో ఏం లేదంటే 1, 2/1. సో 2/1 న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుంది, 1/2 అవుతుంది. 2 1s 2 8 టైమ్స్ అంటే 8/25. కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నా 8/25. సో ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ 4/5 న్యూమరేటర్కి వెళ్తే 5/4 అంటే 5/4x. ఇంకొక చివరి స్టెప్ 5తో మల్టిప్లై చేస్తున్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ x/2. ఇప్పుడు చూడండి, రూట్ ఆఫ్ 4/5 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, దీన్ని ఏం రాసాం, మొత్తం ఇదో ఇట్లా రాయొచ్చు. కాబట్టి దీన్ని అరేంజ్మెంట్ చేస్తేనే మనకి ఇలా వచ్చింది, 16 మైనస్ 25 ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 25 ఇంటూ 1/25, 5 1s 5 టైమ్స్ అంటే 8/5, 8/5 సైన్ ఇన్వర్స్ 5/4x ప్లస్ i/. ఓకే, మరి చివరిది చాలా ఈజీ. సో ఫోర్త్ వన్, ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 dx. ఓకే, సో డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఫస్ట్ ఫార్ములా నేను ఇందాక చెప్పినాను మీకు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా. ఏ అంటే ఎంత, 2 అనమాట. కాబట్టి చూడండి, సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ డిఎక్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు సిన్స్ 2. ఫార్ములా ఏం చెప్పా, x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 అంటే 2 స్క్వేర్ బై 2, 2 టు క్యాన్సల్, సైన్ ఇన్వర్స్ సైన్ హెచ్ ఇన్వర్స్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే 2 ప్లస్ ఏ. సో ఫైనల్గా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4a. సో ప్లస్ మళ్ళీ ఇక్కడ 2 ఉంటుంది, 2 టు క్యాన్సిల్ అయిపోతుంది, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ప్లస్ సి. ఓకే, ఇలా చేయాలి. కాబట్టి ఫార్ములాస్ బాగా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.